హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బంగారం బంగారం అనేది మన ఇండియన్స్కి ఒక సెంటిమెంట్. మన దేశంలో జరిగే ప్రతి శుభకార్యానికి, పండుగలకి బంగారానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఒక భక్తుడు తన కంపెనీలో వాటాని అమ్మగా వచ్చిన లాభాలలో కొన్ని కేజీల బంగారాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామికి కానుకగా ఇచ్చారు. ఇలా కానుకల రూపంలో వచ్చిన బంగారమే 11 టన్నులకు పైగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది అంటే మనకి బంగారానికి దేవునికి మధ్య సెంటిమెంట్స్ ఎంత బలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి బంగారం ధర ఇప్పుడు మునుపెన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోయింది. అసలు బంగారం ధర ఎందుకు ఇంతలా పెరుగుతుంది? అసలు దీని ధరని ఎవరు నిర్ణయిస్తారు? ఏ కారణాల వల్ల బంగారం ధర పెరగడం పడడం జరుగుతుంది? అసలు ఈ భూమి మీద ఎంత బంగారం ఉంది అనే వివరాలన్నీ మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు బంగారం ధరని ఎలా నిర్ణయిస్తారు? బంగారం ధరని ప్రపంచంలోని ప్రధానంగా గోల్డ్ మైనింగ్ చేసే కంపెనీలు మరియు సెంట్రల్ బ్యాంక్స్, అలాగే వివిధ దేశాల నుండి కొంతమంది సభ్యులు కలిసి ఒక కమిటీగా ఏర్పడి బంగారం యొక్క డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా దీని ధరను నిర్ణయిస్తారు. ఇది ప్రధానంగా లండన్లోని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ LBMA. ఇక్కడ ప్రతిరోజు 2 సార్లు ఒక బెంచ్ మార్క్ ధరను నిర్ణయిస్తారు. ఆ ధరను బేస్ చేసుకుని ముందుగా చెప్పినట్లుగా డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా ఆయా దేశాల నుండి ఉన్న కమోడిటీ ఎక్స్చేంజ్లు కలిసి బంగారం ధరను నిర్ణయిస్తాయి. ఇక్కడ మనకి కనిపించే చార్ట్లో బంగారం ధరలు 2010 నుండి 2024 వరకు ఏ విధంగా పెరిగాయో మనకి తెలుస్తుంది. ఇక్కడ 2010లో 10 గ్రాముల బంగారం ధర 18,272 రూపాయలు ఉండగా 2024కి 70,754 రూపాయలు అయింది. బంగారం ధర ప్రధానంగా పెరగడానికి పడడానికి గల కారణాల్లో ఒకటైన డిమాండ్ అండ్ సప్లై అనేది ఎలా ఉందో చూద్దాం. ఇప్పటి వరకు మన భూమి మీద 2,08,000 టన్నుల బంగారం ఉంది. ఇందులో ఆభరణాల రూపంలో 46%, సెంట్రల్ బ్యాంక్స్ వద్ద 17%, ఇంకా గోల్డ్ కాయిన్స్ మరియు ETFల రూపంలో 22% ఉంది. అలాగే గనులను కనుగొని మైనింగ్కి సిద్ధంగా ఉన్నది ఇంకా 52,000 టన్నులు ఉంది. ఇక్కడ ఈ చార్ట్లో సంవత్సరానికి ఎంత గోల్డ్ని మైన్ చేస్తున్నారనేది మనకి కనిపిస్తూ ఉంది. యావరేజ్గా సంవత్సరానికి 4,500 టన్నుల వరకు మైనింగ్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది. ఇప్పుడు డిమాండ్ ఎలా ఉందో చూద్దాం. ఈ చార్ట్లో కనిపించినట్లుగా యావరేజ్న సంవత్సరానికి 3,140 టన్నుల బంగారం అవసరం ఉంటుంది. అది జ్యువెలరీకి 37%, టెక్నాలజీకి 7%, ఇన్వెస్ట్మెంట్స్కి 38%, సెంట్రల్ బ్యాంక్స్ 18% ఉన్నాయి. అయితే 2023-2024లో ఈ డిమాండ్ ఇంకా పెరిగి సంవత్సరానికి 4,500 టన్నులు అవసరమవుతుంది. అందుకే గత 2 ఏళ్లలో మనం మునుపెన్నడూ చూడనంతగా బంగారం ధరలు పెరగడం చూసాం. అయితే ప్రపంచంలో ఏ దేశాలు ఎక్కువగా బంగారాన్ని వాడుతున్నాయో చూద్దాం. ఈ చార్ట్లో కనిపించినట్లుగా చైనా మొట్టమొదటి స్థానంలో ఉంటే దానితో సరిసమానంగా ఇండియా కూడా 2వ స్థానంలో ఉంది. 2023లో సుమారుగా 600 టన్నులు సంవత్సరానికి అవసరం ఉంటే అది ఇంకా పెరిగి 700 టన్నుల నుంచి 800 టన్నుల వరకు మనం వాడుతున్నాం. అయితే బంగారాన్ని సప్లై చేసే కంట్రీలలో మొట్టమొదటి స్థానంలో చైనా ఉంటే మనం సంవత్సరానికి కేవలం 2 టన్నులు మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనడం వల్ల బంగారం పెరుగుతుందనే కారణం గురించి తెలుసుకుందాం.
అసలు సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని ఎందుకు ఎక్కువగా కొంటున్నాయి? ఏ దేశ సెంట్రల్ బ్యాంక్స్ అయినా ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి స్టేబుల్గా ఉంచడానికి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అయిన పద్ధతిగా ఆలోచిస్తున్నాయి. అంటే గ్లోబల్గా ఏదైనా అనిశ్చితి ఏర్పడినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు వాటి వల్ల ఆ దేశ కరెన్సీ బలహీనపడకుండా గోల్డ్ అనేది ఒక సపోర్ట్గా ఉంటుందని చెప్పి సెంట్రల్ బ్యాంక్స్ బంగారాన్ని ఎక్కువగా కొంటున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో బంగారం ట్రేడ్ అనేది డాలర్లో జరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక దేశం యొక్క కరెన్సీ విలువ తగ్గుతుందేమో అనే భయం ఉన్నప్పుడు డాలర్ విలువ పెరుగుతుంది కాబట్టి బంగారాన్ని దీనికి ఒక హెడ్జింగ్గా కూడా వాడడానికి సెంట్రల్ బ్యాంక్స్ కొంటూ ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న చార్ట్లో ఏ దేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయనేది తెలుస్తుంది. అమెరికాలో అత్యధికంగా 8,133 టన్నుల బంగారం సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉంది. అలాగే జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర 880 టన్నుల బంగారం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సెంట్రల్ బ్యాంక్స్ వద్ద ఉన్న బంగారాన్ని పెద్ద మొత్తంలో అమ్మినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ కంట్రీ బ్యాంక్స్ కూడా బంగారాన్ని కొనడానికే చూస్తున్నాయి తప్ప అమ్మడానికి చూడట్లేదు. లేకపోతే ఇప్పుడున్న సప్లైకి అనుగుణంగా డిమాండ్ తగ్గితే భారీగా బంగారం ధరలు తగ్గే అవకాశాలున్నాయి. మీరే చెప్పండి, మన దేశంలో బంగారం యొక్క డిమాండ్ తగ్గుతుందా? నేనైతే మన దేశంలో బంగారం యొక్క డిమాండ్ ఎప్పుడూ తగ్గుతుంది అని అనుకోవట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.